హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై సెల్ఫ్ మనీషా. సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే ఈ పింక్ శారీ కట్టుకుందాం అనేసి నేనైతే ఈ పింక్ శారీని కట్టుకున్నాను. సో అలాగే కాస్త రెడీ అవుదాము అన్నట్టుగా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి అలాగే ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళేసి పూజ చేసుకుందాము అనేసి అనుకుంటూ ఉన్నాను. సో ఈ పింక్ శారీకి మ్యాచింగ్ అయ్యేలాగా పింక్ బ్యాంగిల్స్ అండ్ పింక్ అండ్ గ్రీన్ స్టోన్ కి సంబంధించి కొన్ని చిన్న చిన్న బిట్స్ అయితే పెట్టుకున్నానండి. సో వెంటనే ఇంకా నేను పూజా రూమ్ దగ్గరికి వచ్చేసి దేవుడికి సంబంధించి నిన్న పెట్టిన పూలన్నీ తీసేస్తూ ఉన్నాను. తీసేసి ఇంకా పూలన్నీ చేంజ్ చేసేసి దీపం పెట్టేసి అలాగే కొంచెం ప్రసాదం పెట్టానన్నమాట. ప్రసాదం కూడా ప్రిపేర్ చేసి ఉంచేసాను మార్నింగ్ ఫ్రెష్ అయిపోయాక. సో ఇంకా ఇవైతే ఫ్రెష్ ఫ్లవర్స్ అన్నమాట. మార్నింగే తీసుకొని వచ్చాము. అందుకోసమే ఇంకా ఇవన్నీ ఒక కంటైనర్లో వేసి పెడదాము పూజకు సంబంధించి ఫ్లవర్స్ అనేసి. ఈ పూజకు సంబంధించి ఫ్లవర్స్ అన్ని బాస్కెట్ లోనే వేసి పెడతాను. ఇందులో రోజెస్ అలాగే చామంతులు ఇంకా ఏవైతే ఉన్నాయో సో ఇంకా ఫ్లవర్స్ అన్ని తెచ్చేసి ఇలా దేవుణ్ణి అయితే అలంకరిస్తూ ఉన్నాను. చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే. అందుకు ఇంకా 1, 1, 2, 2 అలాగా పెట్టేశాను అనమాట. ఇంకా శివుడికి కొంచెం వాటర్ తో అభిషేకం చేసేసి అందులో కొంచెం పసుపు, కుంకుమ, అలాగే జవాది పౌడర్, అలాగే కర్పూరం కొంచెం వేస్తాను. ఎందుకంటే మంచిగా స్మెల్ వస్తుంది అనమాట పూజ గది మొత్తం. జవాది పౌడర్ అనేసి మీకు ఎక్కడైనా దొరుకుతూ ఉంటుంది. ఆ జవాది పౌడర్ వేస్తే ఇంకా కొంచెం దేవుడి దగ్గర మంచి స్మెల్ అయితే ఆ ఫ్రాగ్రెన్స్ అయితే వస్తూ ఉందన్నమాట. అందుకే నేను ఎప్పుడు పూజ చేసినా కొంచెం అయితే అలా మిక్స్ చేసి మనం దీపంలో కానీ వెలిగించుకోవచ్చు, లేదంటే వాటర్లో కానీ వేసుకోవచ్చు. దేవుడి దగ్గర దేవుడి రూమ్ దగ్గర మంచి ఫ్రాగ్రెన్స్ తో ఉండాలి అని అంటారు. అలా ఉంటే వాళ్ళకి ఇష్టం అన్నమాట. సో ఇక్కడైతే నల్ల చీమలు ఎంత క్లీన్ చేస్తూ ఉన్నా మళ్ళీ వస్తూనే ఉన్నాయి. నల్ల చీమలు అనేది లక్ష్మీదేవి అంటారు. సో ఇవి వచ్చేసి మేము తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చిన అగరబత్తీలు అనమాట. నేనైతే ఒకవేళ తీసుకుంటే ఒక 1 year కి సరిపడా, లేదంటే ఒక 6 months కి సరిపడా అగరబత్తీలు అయితే తీసుకుంటాము. ఎందుకంటే అక్కడ అగరబత్తీ చాలా చాలా స్మెల్ బాగుంటాయి అన్నమాట. చాలా నచ్చుతాయి ఇంట్లో. ఇంకా అదంతా ఒక పాజిటివిటీ లాగా ఉంటుంది. సో ఇది వచ్చేసి నెయ్యి దీపాలు అనమాట. తులసి కోట దగ్గర పెట్టి డైలీ ఒక దీపం. మనకి ఇంట్లో టైం దొరకలేదు అని అనుకున్నప్పుడు ఆన్లైన్ లో కూడా మనం తెప్పించుకోవచ్చు. ఆన్లైన్ లో మీషోలో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ అని చెప్పండి. నేను మీకు ఆ డీటెయిల్స్ అన్నవి షేర్ చేస్తాను. ఇంకా ఇలాగే కృష్ణుడి దగ్గర ఫ్లవర్స్ అన్ని చేంజ్ చేసేసి కృష్ణుడి దగ్గర కూడా ఫ్లవర్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. అలాగే అగరబత్తి ఇంకా కొంచెం ఇంట్లో దీపం వేస్తే ఆ పూజ చేసిన ఫ్రాగ్రెన్స్ అయితే ఉంటుంది కదా. సో ఇప్పుడు అలాగా పూజ చేసిన ఆ ధూపం పెట్టేసి తులసి కోట దగ్గర దీపం అయితే వెలిగించేసాను. ఇంకా మనం వత్తులు అవి వేసుకోకుండా నెయ్యి దీపారాధన అయితే చేస్తాను. ఇంకా ఇక్కడ కూడా కొంచెం దేవుడి ఫొటోస్ ఉంటే అక్కడ పెట్టేశాను. ఇంకా గుమ్మ దగ్గర ఫ్లవర్స్ పెట్టేసి బయట కూడా ఇంకా సూర్యదేవుడిని నమస్కరించుకొని ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాను. ఇంకా ఫైనల్ గా ఆరతి చేసేద్దాము, ఆరతి చేసేస్తే అయిపోతుంది అనేసి ఇంకా ఆరతి అయితే చేస్తూ ఉన్నాను అనమాట. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఎవ్రీడే అట్లీస్ట్ మార్నింగ్ కానీ ½ hour కానీ కాస్త దేవుడి కోసం టైం తీసుకొని ఇలాగా ఇంట్లో దీపం వెలిగించుకోండి. మీరు కూడా మంచి రిజల్ట్స్ అనేవి చూస్తారనమాట. మనం ఎంత బిజీగా ఉన్నా, మన ఇంట్లో ఎన్ని వర్క్స్ ఉన్నా, మీతో అయినా కాకపోయినా అట్లీస్ట్ మీ పిల్లలతో కానీ మీ హస్బెండ్తో కానీ ఇంట్లో ఎవరితో ఒకరితో ఎవ్రీడే మీరే చేయాలి అన్నట్టుగా ఏం లేదు కదా. సో ఎవరు పెట్టినా దీపమే అన్నమాట. సో మీకు పెట్టాలి అని అనిపిస్తే పెట్టండి, లేదంటే ఎవరో ఒకరు సపోర్ట్ అయితే తీసుకోండి. కానీ ఇంట్లో దీపం మాత్రం ఖచ్చితంగా పెట్టండి. ఒక పాజిటివిటీ అన్నది బాగా ఉంటుంది. ఇంకా కాసేపు రెస్ట్ చేద్దాం, రిలాక్స్ అవుదాం అనేసి పూజ అంతా అయిపోయాక అలాగా ఫ్యాన్ దగ్గర కూర్చున్నాను అనమాట. ఒక 10 minutes ఫోన్ చూసుకుంటూ
నాకు కాస్త బ్యాక్ పెయిన్ ఉంటుంది అప్పుడప్పుడు. సో అందుకే నేను ఏదో ఒక సపోర్ట్ పెట్టుకొని కూర్చుంటాను. ఈవెన్ సోఫాలో అయినా, లేదంటే సపరేట్ చైర్ ఉంది, ఆ చైర్ లో అన్నా కూర్చుంటాను. ఇలాగ సోఫాలో కూర్చోవాలి అని అనుకుంటే అది స్పైనల్ కార్డ్ కి సపోర్టర్ గా ఒక పిల్లో అయితే దొరుకుతుంది అవైలబుల్ గా, అదైతే యూస్ చేస్తాను. ఇది వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ పిండి దోశలు అయితే వేసుకున్నాను నేను. ఇంకా అలాగే లంచ్ దగ్గరికి వచ్చేసాను. లంచ్ లో ఏం ప్రిపేర్ చేద్దాము అని అనుకుంటే కాకరకాయలు ఉన్నాయి. కాకరకాయ ఇంకేదైనా పప్పు చేద్దాము అనేసి అయితే అనుకున్నాను. కాకరకాయని మార్నింగే వాష్ చేసి పెట్టేశాను. కాకరకాయలో అయితే నేను 2 టైప్స్ గా చేస్తాను. సో మనకి ఎలాగైనా ఇష్టం ఉన్నట్లు అలా చేసుకోవచ్చు. ఈ రోజు అయితే నేను డీప్ ఫ్రై చేద్దాము. బాగా స్పైసీగా కొంచెం కురుకురీగా ఉంటుంది. డీప్ ఫ్రై చేసి మనం చేస్తే చాలా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈలోపు ఒక అమెజాన్ పార్సల్ అయితే వచ్చింది. సో దానికోసం నేను వెళ్ళి చూద్దాం ఏమొచ్చింది అని ఓపెన్ చేసి చూసేసరికి డోర్ కి స్టాపర్ అయితే విరిగిపోయింది అనమాట. అందుకు ఆ స్టాపర్ వచ్చేసి ఆన్లైన్ లో పెట్టాను. అదే స్టాపర్ అయితే నేను ఇక్కడ ఓపెన్ చేస్తూ ఉన్నాను. చాలా బాగుండింది స్టాపర్ అయితే, బాగా ఇప్పుడు అప్డేటెడ్ గా ఉండింది. ప్లస్ లాక్ సిస్టమ్ కూడా ఉంది, వెంటనే పడిపోకుండా. సరే ఇంకా దాన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ కాకరకాయలు అయితే బాగా కట్ చేసుకుందాం, సన్నగా తరుక్కుందాం అనేసి రైస్ పెట్టేశాను. అలాగే పప్పు కూడా పెట్టేశాను. కాకరకాయ అయితే కట్ చేస్తున్నాను. నేను ఆయిలే గమనించలేదు. సో తీరా చూసేసరికి ఆయిల్ డీప్ ఫ్రైకి లేనే లేదు. ఇంట్లో అయితే ఆయిల్ అయిపోయింది. ఈ రీసెంట్ డేస్ లో ఫెస్టివల్స్ కుకింగ్స్ అన్ని చాలా ఉండినాయి కదా, సో అందుకు గమనించలేదు అనమాట. మర్చిపోయాను తప్పించడము. ఇంకా ఏం చేసేది లేక అలాగే పక్కన పెట్టేశాను. ఈవినింగ్ చేసుకుందాం అనేసి ఇంకా అన్నం పప్పు ఆమ్లెట్ వేసుకొని తినేస్తాను. అందుకు సలాడ్ అయితే ఇక్కడ కట్ చేస్తున్నాను. చాలా వేడి అయితే ఎక్కువ ఉంది, అందుకే కొంచెం సలాడ్స్ అయితే తింటూ ఉండండి. మీకు కూడా కొంచెం బాడీ అన్నది కూలింగ్ గా ఉంటుంది. అలాగే క్యారెట్ కూడా అట్లీస్ట్ ఒక హాఫ్ పీస్ అయినా తినడానికి ట్రై చేయండి పర్ డేలో. హెల్త్ పరంగా చాలా బాగా ఉంటుంది. పిల్లలకైతే ఖచ్చితంగా ఇవ్వండి. బ్లడ్ లేని వాళ్ళు క్యారెట్స్ తింటే మంచిగా బ్లడ్ అయితే ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఇలాగా సలాడ్ అయితే కట్ చేసి పక్కన పెట్టేశాను. అలాగే ఆమ్లెట్ వేసుకుందాం అన్నట్టుగా ఇంకా నేను ఇక్కడ ఎగ్స్ అయితే తీసి ఆమ్లెట్ అయితే వేసేస్తూ ఉన్నాను. ఆనియన్స్ అవి ఏం కట్ చేయలేదు, ఇంకా జస్ట్ నార్మల్ గా అలా వేసేసాను. ప్లేన్ ఆమ్లెట్ అండ్ స్పైస్, కొంచెం ఉప్పు, అలాగే పెప్పర్ పౌడర్. సో ఇదంతా వేసేసి ఒక 2 ఆమ్లెట్స్ అయితే, డబుల్ ఎగ్ ఆమ్లెట్స్ అయితే వేసాను ఇక్కడ. సో ఇంకా అదంతా అయిపోయాక లంచ్ చేసేసాం అనమాట. చాలా బాగుండింది. బాగా కొంచెం ఫ్రై అయిపోయింది ఆమ్లెట్, మెత్తగా సాఫ్ట్ గా కాకుండా. కొంచెం నాకు ఏదైనా దోశ కానీ ఆమ్లెట్ కానీ ఎనీథింగ్ కొంచెం స్పైసీ, అలాగే కొంచెం కురుకురి అంటే బాగా క్రిస్పీగా ఉండడానికి ఇష్టపడతాను. సో అలాగే నేను క్రిస్పీగానే కొంచెం దోశ కానీ ఇట్లా ఆమ్లెట్స్ కానీ ఏవైనా కొంచెం క్రిస్పీగా ఉండడానికి ట్రై చేస్తాను. ఎవరి ఇష్టాలు వాళ్ళే కదా, నాకైతే ఇలాగా ఇష్టం. సో మీరు ఎలాగా ట్రై చేస్తారు ఆమ్లెట్ అయితే ఒకసారి నాకు కామెంట్ చేయండి. సో ఈ రీసెంట్ డేస్ లో చాలా వేడి ఉంది కాబట్టి మీరు కూడా అట్లీస్ట్ ఒక హాఫ్ కీరాన్ అయితే తినడానికి ట్రై చేయండి. సో వెంటనే మేమైతే లంచ్ చేసిస్తున్నాము. కొంచెం మ్యాంగో పికిల్ వేసుకున్నాము, అలాగే రైస్, ఆమ్లెట్, సలాడ్ అన్నమాట. ఇంకా అదనమాట లంచ్ అయిపోయాక కాస్త రెస్ట్ చేసేసి ఒక 1 అవర్ న్యాప్ చేశాను. కొంచెం ఎడిటింగ్ ఉంటే అదంతా వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని వాయిస్ ఓవర్ అన్ని ఇచ్చేసి ఒక 1 అవర్ న్యాప్ అయితే వేసేసి ఈవినింగ్ లేచి టీ తాగి ఇంకా ఆయిల్ తెప్పించాను. ఇట్లాగా బాగా కాకరకాయ అయితే డీప్ ఫ్రై చేసేసాను. చేసిన తర్వాత ఒక చిన్న కడాయిలో మనం పప్పు ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసి కొంచెం పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలాగా ఫ్రై చేసి వెల్లుల్లి కారం అయినా వేసుకోవచ్చు, బాగా టేస్ట్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించినంత నేను మిక్సీ అయితే పట్టేసి ఈ దీంట్లో కొంచెం ఆ పౌడర్ అంతా బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ స్టవ్ పైన ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది. దట్స్ ఇట్ అండి. మీకు నా ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్